మొత్తం కామెడీ కానీ సాంగ్స్ కానీ యాక్షన్ కానీ మొత్తం పర్ఫెక్ట్ ఉన్నాయి. సో మొత్తం చెప్పాలంటే సంక్రాంతికి ఈ మూవీ చూసి స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు వచ్చిన మూవీస్ బాలయ్య మూవీ కానీ రామ్చరణ్ మూవీ కంటే బాగుందా ఇది? ఇదైతే ఇంకా డబల్ బాగుంది. సో వాటికంటే ఇది ఇంకా మించిపోయింది. ఎందుకంటే మొత్తం కామెడీ ఉంది, ఒక స్టోరీ ఉంది కాబట్టి బాగుంది. ఓకే డాకు మహారాజ్ కూడా ఓకే, బట్ ఇది ఇంకా బాగుంది. అంటే క్రింజ్ కామెడీ రోత కామెడీ అంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? అలా ఏం లేదు, మొత్తం F2 F3 కంటే ఇది ఇంకా కామెడీగా ఉంది. సో ఎవరు ట్రోల్ చేయకుండా మంచిగా అంటే చూసి మంచిగా రెస్పాన్స్ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే, వెంకటేష్ గారి పని అయిపోయింది అన్నారు కదా బిఫోర్ ఈ మూవీ కంటే ముందు. ఇప్పుడు ఏం చెప్తారు? ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ కొట్టి ఇంకా మాటలు చెప్పారు కదా, వాళ్ళన్నీ ఇంకా లోపల తీసుకున్నారు. బాగుందండి. 5కి 5 ఈ సంక్రాంతి అన్ని మూవీస్ లో ది బెస్ట్ మూవీ. కామెడీ ఎలా అనిపించిందండి మూవీలో? కామెడీ చాలా బాగుందండి, బోర్ కొట్టలేదు. అండ్ అడల్ట్ కామెడీ అట్లా ఏం లేదు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళి చూడొచ్చు. అండ్ యూత్ కూడా డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే వైఫ్ అండ్ లవర్ కి మధ్యలో ఏదైతే గొడవలు అవుతాయో అవి బాగా ఎంజాయ్ చేస్తారు యూత్ కూడా. సో ఓవరాల్ అట్లా నో అస్సలు అట్లా లేదు, ఫ్యామిలీ కామెడీ. అంటే ఒక ఇంట్లో ఎలాంటి అయితే గొడవలు అవుతాయో అలాంటి గొడవలే కామెడీగా చూపించారు, అందరూ ఎంజాయ్ చేస్తారు. జబర్దస్త్ కి దీనికి సంబంధమే లేదు. స్క్రీన్ లో చూస్తే చాలా బాగుంది. యాక్చువల్లీ ఒక్కొక్క సీన్ మూవీ అయిపోయినాక అప్పుడే అయిపోయిందా అనిపించింది. ఐ రియల్లీ ఎంజాయ్డ్ అండ్ అందరికీ నచ్చుతుంది. చిన్నబాబు క్యారెక్టర్ ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగా యాక్ట్ చేశాడు. ఫస్ట్ మూవీ నాకు తెలియదు కానీ ఈ మూవీతో అయితే అందరు గుర్తు పెట్టుకుంటారు, చాలా బాగా చేశాడు. వెంకటేష్ గారి సాంగ్ ఎలా అనిపించింది? యా బాగుంది, అది కూడా బాగుంది. యాక్చువల్లీ స్టోరీలో వెళ్ళిపోతుంది ఈ సాంగ్. అన్ని సాంగ్స్ బాగున్నాయి, యాక్చువల్లీ పర్ఫెక్ట్ గా ఉంది మూవీ. ఏది బాగాలేదు అని చెప్పడానికి అయితే ఏం లేదు. హిట్టే. ఈ జాన్ లో ఈ మూవీ నాకు తెలిసి ఎక్కువ కలెక్షన్ చేస్తుంది అనుకుంటాం. Okay, average. Songs were not that good, but yeah, movie was good. Comedy bomb. Chudandi, it's a good movie. I mean, I'm a Venkatesh fan, so I love it. Nenu chudleda movies, I don't know. Okay, 9. బాగుంది అంతా. అవి కామెడీగా ఉన్నాయి. కంప్లీట్ మనకి టైం తెలియదు, 2.5 hours టైం తెలియదు. చాలా బాగుంది. 100% ఓకే. విక్టరీ సంక్రాంతి పండుగ అంటే సంక్రాంతి పండుగ లాగానే వచ్చింది. అది ఇంకా నెక్స్ట్ చూద్దాం, ప్లాన్ చేయాలి, ఇంకా చేస్తాం. ఇది ఓకే, హ్యాపీ. నెక్స్ట్ మళ్ళీ చూద్దాం. ఓకే రైట్. హైలైట్ సినిమా హిట్ సూపర్ అండి. కామెడీ ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఫైట్స్ సాంగ్స్ అన్ని బాగున్నాయి. సంక్రాంతి విన్నరా? విన్నర్ అంటే విన్నర్ హైలైట్. చాలా బాగున్నాయి. ఆయన ఇచ్చే మెసేజ్ కూడా బాగుంది, కామెడీ బాగుంది. ఆ లుంగి పంచకట్ట అయితే ఇంకా హైలైట్ ఉంది. ఇది బాగుంది, సూపర్ గా ఉంది. అన్ని ఉన్నాయి అసలు. కామెడీ పాటలు మటుకు హైలైట్ అనమాట. ఫుల్ కామెడీ, పూర్తిగా అవుతాను. నేను మళ్ళీ ఇంకోసారి కూడా చూస్తాను, 2 సార్లు 3 సార్లు చూస్తాను. సినిమా చాలా బాగుంది. ఎక్సలెంట్ అన్న, పర్ఫెక్ట్ పొంగల్ సినిమా. అసలు బ్లాక్ బాస్టర్ ఫీల్స్ అయితే మొత్తం కంప్లీట్ గా బ్లాక్ బాస్టర్ ఉంది. మొత్తం ఫస్ట్ లో ఏదైతే కామెడీతో వాళ్ళు స్టార్ట్ చేశారో అక్కడ నుంచి ఎండింగ్ వరకు మొత్తం కామెడీ. లాస్ట్ 5 minutes వచ్చేసరికి ఒక మంచి మెసేజ్ తో ఎండ్ చేశారు. అనిల్ రావిపూడి మూవీస్ మనం ఏంటంటే కొంచెం క్రింజ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ రేంజ్ లో క్రింజ్ అయితే ఏం లేదు, వల్గారిటీ ఏం లేదు, క్లీన్ గా ఉంది, నీట్ గా క్లీన్ గా ఉంది. వెంకటేష్ గారు ఒకప్పుడు వెంకటేష్ గారు ఇప్పుడు 2006 లో వచ్చేదంట లక్ష్మి, సేమ్ అదే లుక్ లో ఆయన కనిపించారు. ఆయన కామెడీ టైమింగ్ అయినా సరే, ఆయన యాక్టింగ్ అయినా సరే, ఎమోషన్ సీన్స్ లో యాక్టింగ్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ లో వచ్చాయి. ఫైట్స్ ఫస్ట్ సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక ఫైట్ బాగుంటుంది. తను చెప్పే ఫైట్ అవుతున్నప్పుడు ఒక చెప్పే తన డైలాగ్స్ అయినా సరే, లేదంటే వన్ అయినా సరే చాలా బాగా క్లియర్స్ వచ్చాయన్న. మెయిన్ గా చెప్పుకోవాల్సిందంటే ఫస్ట్ హాఫ్ లో వచ్చే బుడ్డోడి సీన్ అసలు అది నెక్స్ట్ లెవెల్. అసలు సినిమాకి ఒక్క సీన్ చాలు ఏ లెవెల్ బ్లాక్ బస్టర్ అవుతుంది చెప్పడానికి. అదొకటి చాలు. బ్లాక్ బస్టర్ అయితే సంక్రాంతి వస్తున్నాం అన్న, నెక్స్ట్ లెవెల్ అది. అసలు వీటితో నెక్స్ట్ లెవెల్కి వచ్చేసరికి డాకు మహారాజ్ ఉంటుంది. ఆ నెక్స్ట్ గేమ్ చేశారు.